నీళ్ళు పెట్టి అందులో జీలకర్ర వేయాలి, కొంచెం మిరపొడి, ఉప్పు వేయాలి, దాంట్లో శనగపిండి వేయాలి. బిళ్ళల పులుసు కొరకు ఉప్పు పసుపు వేసి నీళ్ళు మసలు పెట్టినాక నీళ్ళలో ఇట్లా పిండి అంత క్వాంటిటీ వాళ్ళ ఇంట్లో పిల్లలు పిండి వేసుకొని ఉండలు కట్టకుండా ఇట్లా కలపాలి. అయినా ఉండగలుగుతుంది, నూనె వేయం కాబట్టి. నూనె వేస్తే విచ్చుకపోతాయి, నూనె వేయకుండానే ఉడకబెట్టాలి. బాగా కలపాలి. బిళ్ళల పులుసు కొరకు ఇలా ప్రిపేరింగ్. బిళ్ళలు రావాలంటే ఇట్లా శనగపిండి వేసుకొని ఉడికించుకోవాలి. చెప్పండి. ఉడకాలి, అలా ఉడికితే ఇచ్చుకోపోదు. కొంచెంసేపు అయిన తర్వాత పొగలు వెళ్ళాలి తిండి. ఇది ఇంకా కొంచెం ఉడకాలి. మూత పెట్టుకుంటున్నా. మూత తీసినాక ఇట్లా పొగలు వెళ్తుంది, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్లేట్లో ఆయిల్ వేసి ఇట్లా రుద్దాలి. ప్లేట్ అడుగు అంటకుండా ఉంటుంది. ఉడికిన గిన్నెలో పిండిని తీసి ఈ ప్లేట్లో ఆయిల్ వేసాం కదా, అందులో వేసి సమానంగా అనుకోవాలి. పిండిని ఇట్లా సమానంగా ప్లేట్ నిండా అనుకోవాలి. ఆయిల్ అద్దుకుంటూ మొత్తం సమానంగా అనుకోవాలి. బిళ్ళల చారా ఇలా ప్లేట్ నిండా సమానంగా అనుకొని కట్ చేయాలి. బిళ్ళలు కట్ చేయాలి. ఇట్లా పెట్టుకుంటే అతకదు, కింద పీసెస్గా వస్తుంది. ఇది చల్లారాలి. మొత్తం ఇట్లా పెట్టుకున్నాం కదా, మొత్తం చల్లారాలి. చల్లారినాక ముక్కలు కట్ చేయాలి. ఆ లోపు చారుకి ప్రిపేర్ అవుదాం. ఇలా చాకుతోని బిళ్ళలు కట్ చేసుకోవాలి. ఇలా బిళ్ళలు కట్ చేసుకున్నాం కదా, చల్లారినాక ముక్కలు తీసి చారులో వేసుకోవాలి. ఇది చల్లారేంత వరకు మనం చారు రెడీ చేసుకుందాం. బిళ్ళల చారు కొరకు చింతపండు నానబెట్టుకున్నాము. చారు కొరకు ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కట్ చేసుకున్నాం. చారు కొరకు కుక్కర్ పెట్టేసి అందులో నూనె వేసినాము. నూనె వేసాము. నూనె కొంచెం వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఆనియన్, ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. పోపు వేసినాక ఇలా కలుపుకోవాలి. కొంచెం వేగనివ్వాలి. పెట్టుకున్నాం కదా, పులుసు విసికి పోయాలి. చింతపండు ఇలా రసం పోసుకోవాలి. బాగా పిసికేసి చింతపండు రసం మసాలా గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. చింతపండు రసం పిసికినాక పసుపు, ఇట్లా ఉన్నది మీకు కారం వేసుకున్నాం. జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, దాల్చిన చెక్క, షాజీరా ఇవన్నీ వేసుకోవాలి. బిర్యానీకి సంబంధించిన మసాలా వేసుకుంటాయి కదా, వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. పొడులు వేసుకోకుండా ఇట్లా మసాలాలు వేసుకోవాలి. లవంగాలు, ఉప్పు, షాజీరా, లవంగా, ధనియా చెక్క అన్నీ వేసాం మసాలాలు. చారు బాగా మసలాలి. వేసుకుంటున్నాము. బాగా మసులుతుంది.
కొంచెం స్పైసీ కొరకు చక్కెర వేసుకుంటున్నాము. చక్కెర కొంచెం లైట్ వేసుకోవాలి, చాలా బాగా వండుతుంది. బిళ్ళలు పచ్చిగా ఉన్నాయి కదా, కొంచెం ఆరాలి. ఆరితేనే ముద్దలు కట్టకుండా మంచిగా విడివిడిగా బిళ్ళలు వస్తాయి. అందుకని ఇది ఆరబెట్టుకున్నాము. ఈ మసలే చారులో ఈ బిళ్ళల్ని వేయాలి. కొంచెం ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసుకుంటే, కొత్తిమీర వేసుకుంటే బిళ్ళల చారు రెడీ. ఇలా కట్ చేసినాం కదా కొంచెం ఆరిపోయాక బిళ్ళలు కట్ చేసినాం కదా, ఇలా పీసెస్ వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయి, ముక్కలు వచ్చినాయి. చూడండి, ఉత్తగా తిన్నా టేస్ట్ ఉంటాయి బిళ్ళలు. చారు మసలింది కదా, బిళ్ళల్ని ఇలా తీసుకొని ఒక్కొక్క పీస్ వేస్తున్నాం. బిళ్ళలన్నీ కొంచెం ఉడకాలి. బిళ్ళలు ఉడికితే మంచిగా వస్తాయి. బిళ్ళలన్నీ వేసాము, కొంచెం ఉడకాలి. బిళ్ళలు వేసాం కదా, వాటిని తిప్పితే చినుగుతాయి. తిప్పకుండానే ఉడకాలి. ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసుకుంటే, ధనియాల పొడి వేసాము. అయిపోయింది, చారు రెడీ. కొంచెం ముక్కలు ఉడికితే మూత పెట్టుకుంటే చారు రెడీ. ఒక్కసారి ఇలా కలపాలి, బాగా తిప్పితే కూడా ముక్కలు చినుగుతాయి. బిళ్ళలు ఉడికినాయి చూడండి, ఇట్లా బిళ్ళలు ఎంత బాగా వచ్చినాయో. మంచిగా ఇవి కలిపితే మళ్ళీ బిళ్ళలు ఇరుగుతాయి. చూడండి మంచిగా ఉడికినాయి. స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక గిన్నెలో పోసుకున్నాము. బిళ్ళలు రెడీ, బిళ్ళల చారు రెడీ. కొంచెం ఉప్పు తక్కువైంది, ఉప్పు కలుపుతున్నా. అంతే, ఇదే బిళ్ళల చారు. బిళ్ళల చారు రెడీ. స్పైసీ, యమ్మీ, టేస్టీ. మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.